తేలడం లేదు. నాకు అర్థమవుతుంది. ఈ కేసు ఎలా డీల్ చేయాలో బాగా బాగా తెలుసు. సార్ ముందు మీరు కూర్చోండి. ఇదిగో ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కాదు వచ్చింది. ఆ ఇంట్లో ఆడోళ్ళు పైగా మావోళ్ళు సెంటింగులు ఇస్తున్నారు. నీకేమైనా అర్థమవుతుందా? సార్ ఒకసారి నా మాట. ఏంటబ్బా నీ మాటినేది? నీకేం ఎన్నన్నా చెబుతావు? అవతల ఎలక్షన్లు వస్తున్నాయి. నేను సమాధానం చెప్పుకోవాలా? చంపినోడెవడో తేలేదాకా ఎలక్షన్ లో నుంచునే పనే లేదని ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఎంత అసఖ్యంగా మాట్లాడో తెలుసా నీకు? సార్ నాకు 2 రోజులు టైం ఇవ్వండి. 2 రోజులు కాకపోతే 10 రోజులు తీసుకో. కాసేపట్లో ఫోన్ వస్తుంది. ఆడగా చెప్పు. నమస్తే సార్. సార్ ఈయన బాలకం చూస్తుంటే ఎస్పీ గారితో వ్యవహారం వేసుకుని వెళ్తున్నట్టున్నాడే. పద స్వామి, నువ్వు ఎక్కడ ఉండవు. ఫైలే సార్. కేస్ ఫైల్ సార్. సో సార్. జగదీష్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ కేసు 2 రోజుల్లో క్లోజ్ అవ్వాలి. కాలేదనుకో మన పద్ధతిలో క్లోజ్ చేయి. ఓకే సార్. ఒకసారి నాతో వస్తావా సార్? ఏంటి సోమయ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయా? సెట్ అయినాయి సార్. అయినా డ్యూటీలో మందు కొట్టడం ఏంటయ్యా? సారీ సార్. ఆ కేసు గురించి విన్నానయ్యా. ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటే బెటర్ అనిపించింది. ఏమంటావు? ఏం లేని? హలో, ఏంటయ్యా ఏమైంది? ఆ కేసు మీద చాలా కష్టపడ్డాడు సార్. చేతులు మారేసరికి మనసుకు కష్టంగా ఉన్నది. ఏం చేస్తామయ్యా, ఎస్పీ గారు ఆర్డర్స్ కదా. అది కరెక్టే అనుకోండి. సరే కానీ ఒక 2 days టైం తీసుకుని కేసు క్లోజ్ చేయగలవా? సార్తో నేను మాట్లాడతాను. ఏం అర్థం కావట్లేదు సార్. ఒకేసారి స్టక్ అయిపోయాను. బాలేవాడివేనయ్యా. మన డిపార్ట్మెంట్లో ఇవన్నీ మామూలే. నీకు ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపిస్తుంది అంతే. ఓ పని చేయి, ఈ కేసు ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడి నుంచి రీస్టార్ట్ చేయి. సింపుల్గా అయిపోతుంది. చిన్న క్లూ దొరికినా చాలు. యూ కెన్ డూ ఇట్. ఐ నో. ఓకే, గుడ్ లక్. ఓకే సార్. సార్ పాలోడు వచ్చినాడు. అసలు నువ్వు ఏం చూసావో చెప్పు. ఆ రోజంతా చెప్పినా కదా సార్, మళ్ళీ ఇంకేం చెప్పేది? నువ్వేమన్నా మర్చిపూడ్చినావేమో యోచన చేసుకొని చెప్పు. ఏం మర్చిపోలేదు సార్. నువ్వెందుకు ఇతని వైపు చూస్తున్నావు? నువ్వెందుకు అతను సైకిల్ చేస్తున్నావు? అడిగేది మిమ్మల్ని చెప్పు. అది కదా సారు, రోజు అంగడి 5 గంటలకు తీస్తాడు. అది నానా 4:30కి తీసినాడు సారు. ఏనా ఈ పొద్దు పెందలాడలేసినావు, నేను వచ్చి లేపేవాడిని కదా. నాకు మెలుగు వచ్చిందిలే గాని పోయిరా. సర్లేగానే విన్నా గిన్నె తీసుకో. నేను చాలా దిక్కలకి వెళ్ళి పాలు పోయాలి మళ్ళీ. ఒరే ముండమొహోడా, నేను చెప్పినాను కదరా ఆ రోజు మెలుగు వచ్చినదని. ఏంద్రా ఓడి మీద అరుస్తా ఉండవా? మెట్టుతో కొడతా నా కొడక. లేకపోతే ఏం సారో, నేనేదో సబ్బి పుడిచినట్టు చెప్తా ఉంటాడు వీడు. అది సరే, నీకు ఆ టైంకి మెలకువ ఎందుకు వచ్చింది? బండి శబ్దం వినొచ్చినా సారు. ఒరే దెబ్బేదర మొఖం వాడా, మేము అడగతా ఉండేది కూడా అదే కదరా. ఇంకేం మర్చి పుడిచినావో యోచన చేసుకొని చెప్పు. ఇంకా అంటే యో అది నానా డబ్బాను నై పుడిచిందని చెప్తావు కదన్నా, అది కూడా సార్కి చెప్పు. అరే నిన్నే కదా డబ్బా నిండా గబ్బు నుండి ఇచ్చిన, అప్పుడే అయిపోయినది. సారా ఎరుకు తాగేసి ఉంటావు. ఏమ్రా
వాడు చెప్పింది నిజమేనా? అరే నువ్వు ఉండరా స్వామి, నేను చెప్తాను కదా, నేనేదో చేసినాను అనుకోరు. స్వామి, సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం కెరసిన్ పోసేగా తగిలిపెట్టాలని రాసింది. అవును సార్. అయితే అక్యూస్ ఇక్కడి నుంచే కెరసిన్ తీసుకెళ్ళి ఉండాలి. సారు, ఆ రోజు నేను అంగటి ఊడ్చినప్పుడు ట్రిపుల్ 5 సిగరెట్ ముక్కలు తాగి పడేసినవి అగుపడ్డాయి సారు. ఇక్కడికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు స్వాగతం, సుస్వాగతం. సీనియర్ నాయకులు, ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ రంగనాయకులు గారు మన పార్టీలో చేరడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వారిని మనస్ఫూర్తిగా మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఇటు వచ్చిన ప్రజలకి, పెద్దోళ్ళకి అందరికీ మన నమస్కారాలు. నేను ఈ పార్టీలోకి రావడం, గురువారెడ్డి గారి సమక్షంలో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు నేను ప్రతిపక్షం, ఇప్పటి నుంచి మీ పక్షం, మీ పక్షం, మీ పక్షం. సార్, ఈడికి ఆ రోజు స్పాట్లో ఫోటోలు తీసిన ఇతనే కదా? ఆ ఫోటోలు అప్పుడే స్టేషన్కి పంపించుండారు సార్. నాకు కావాల్సింది ఆ ఫోటోలు కాదు స్వామి. ఆ రోజు సభానికన్నా జనాలు ఫోటోలు ఎక్కువ తీశాడు. నాకు కావాల్సింది ఆ ఫోటోస్. వాడితో మనకేం పని ఉండదు సార్. అక్యూజ్ టీ కొట్టే వరకు వచ్చాడంటే శవాన్ని షిఫ్ట్ చేసే వరకు ఖచ్చితంగా అతను అక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పద. ఫోటోస్ రెడీనా? రెడీగానే ఉన్నాయి సార్. పద. రండి చూడండి సార్. సార్, ఈడు సార్, చలపతి కేసు క్లియర్ అయింది. మీరు ఓకే అంటే యాక్షన్ తీసుకుంటాను. నన్ను ఎందుకు తీసుకొచ్చాడు సారు? నన్ను ఎందుకు కొడుతున్నారు సారు? ఎందుకు కొడుతున్నావు అని అడిగావు కదా, చూడు. చలపతి చనిపోయిన చోట్లో దొంగ చూపులు ఎందుకు చూస్తున్నావు? నువ్వు అలా చేయడం తప్పు బాబు. పెద్ద ఉంచుకుని ఆవిడతో నువ్వు అలా ఉండడం కరెక్ట్ కాదు. అందుకే కదా మీ పెద్ద ఆయన వేసేసింది. నడితే ఏంటంత ఆలస్యమైనది? కాలు చేతి కడుక్కునరా, కూడుతుందో గాని. వసంత తాగొచ్చుంటాడు, కూడు పెట్టుపో. నువ్వు గీస్తా ఉండు, నేను వస్తా. సరే. మే
ఆ బస్వి కూడా కంచంలో కూడు పెట్టి పక్కన పెట్టు. ఏంట్రా బస్వా, కారు ఎన్ని పెట్టేశావు షెడ్లో పెట్టుకోకుండా? అక్కడ పెట్టేసి పోయి కూడుతును పో. చేతిలో కత్తిందిరా. నిన్నే అడిగేది. పెద్ద ఆయన సంపించింది శనబాబైనట. మీ నాయని చెప్పాలని ఎట్ట అనిపించిందిరా నీకు? నువ్వు అసలు మనిషివేనా? మనిషివేనా? నువ్వు నా కడుపుని ఎట్ట పుట్టావురా? నీ నాయని చంపేస్తావురా? నమస్తే రెడ్డి గారు. ఏ రెడ్డి గారు, ఎంతసేపు అని తెలిసి? అది ఇప్పుడేనమ్మా? అవునమ్మా, ఇంత జరిగినా ఒక మాట కూడా చెప్పలేదేంటమ్మా? ఇంతవరకు వస్తుందని మాకేం తెలుసు? అందుకేగా పోటీలో నిలబడుతున్నాం. మా చైర్మన్ క్యాండిడేట్ రాజేశ్వరి గారిని మాట్లాడమని కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, కార్యకర్తలు అందరికీ మా కుటుంబం తరఫున నమస్కారాలు చెబుతున్నాను. నా భర్త, నా కొడుకు చనిపోయిన తర్వాత ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలి అని అనుకున్నాను. కానీ మన ఎమ్మెల్యే గురువారెడ్డి గారు మీరు ప్రజలకి అండగా నిలబడాలి అని అంటే వారి మాటని కాదనలేకపోయాను. నా భర్త ఆశయాన్ని గెలిపించాలని, నా కొడుకు కలని నెరవేర్చాలని ఈ తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్స్లో నేను చైర్మన్గా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను.
ఉంటాను. సార్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? కేసు క్లోజ్ చేయండి. సార్ చెప్పింది చెయ్యబ్బా. సార్ లెనిన్, కేసును బాగా డీల్ చేసావు, కానీ క్లోజ్ చేయక తప్పటం లేదు. నువ్వు పడ్డ కష్టానికి ఏదో ఒకటి చేయాలి. ఎస్పీ గారు, ఇతని ప్రమోషన్ సంగతి చూడండి. ఓకే సార్. సార్ ఏం సార్ అట్టుండారు? పాప పుట్టినది, ప్రమోషన్ వస్తుండది, కేసు కూడా క్లోజ్ అయిపోయినది కదా. ఇంకా అవ్వలేదు. అదేంటి సార్, బసవ మొత్తం చెప్పేసినాడు కదా. అది వాళ్ళు అల్లిన కట్టుకథ. ఏం చెప్తా ఉండారు సార్? బసవ స్టేట్మెంట్ ప్రకారం చలపతికి కాంపస్ ఒకసారి గుచ్చుకోవడం వల్ల చనిపోయాడు. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం 5 సార్లు కాంపస్తో బలంగా పొడిచినట్టుంది. ఒట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్తో ప్రూఫ్ కూడా ఉంది. చలపతిని చంపాల్సిన అవసరం ఆ నలుగురికే ఉంటుంది. వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళల్లో ఒకటి బతికే ఉన్నాడు సార్. వాడి వేలి ముద్రలో ఈ కాంపస్లో ప్రింట్తో మ్యాచ్ అయ్యాయి. ఎవడు సార్? పరదేశీ. అవును, నేనే చెప్పలా. అయితే
మోసం చేసినావు స్వామి, అన్యాయంగా చంపేసినవే. చిన్నబాబు ఆగ్రబస్వా, ప్రాణం పోతున్నట్లుంది, వదిలే. శత్రువు ఇంటికి వచ్చి చంపాడంటే ఊర్లో పరువు పోతుంది. అదే బయట చంపాడంటే 4 ఓట్లైనా పడతాయి. అర్థమైందా? ఏడవాలనుకుంటే ఏడ్ చేసి లోపలికి వచ్చాయి. స్కెచ్ చేయాలి పరదేశ్.